నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది. అదే జాతకం గల పాప. పైగా పాములని పట్టుకోగల మహిమలు కూడా ఉన్నాయి తనకి. తీసుకోండి వాటర్. అది అందరూ అందుకోగల సామాన్యమైన మణి కాదు. ఆ పరమేశ్వరుడికి సంబంధించిన మణి, శివమణి. భైరవ చెప్పిన శివమణిని సాధించగల శక్తివంతురాలివి నువ్వే. నీ మొహంలో నాకు ఆ తేజస్సు కనపడుతుంది. బావా, అక్షయ్ వైపు అలాగే చూస్తుండిపోయావేంటి? మంచినీళ్ళు తీసుకో. ఎవరి పాప ఇంత క్యూట్ గా ఉంది? ఓ అనాథలేండి. అదృష్టం కొద్దీ మా ఇంట్లోకి వచ్చి పడింది. అవని పిన్ని వాళ్ళకి ఇష్టమైన పిల్ల. ఈ దొంగ కళ్ళోడు అవని కంట్లో పడిపోయేలా ఉన్నాడు. వికాస్లో నిజంగా మార్పు వచ్చిందనంటే నాకు నమ్మాలనిపించడం లేదు. సేమ్ నాది అదే ఫీలింగ్. అందరినీ చూడ్డం పలకరించడం అయిపోయిందిగా, ఇంకా బయలుదేరండి. అయ్యో, అంత మాట అనేసారేంటండి? మీ అందరితో 2 రోజులు స్పెండ్ చేద్దామని వచ్చాను. మీ ఇంట్లో 2 రోజులు ఉందామని వచ్చాను. నిహారిక వాళ్ళ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళుండండి. మా ఇంట్లో 2 రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది? మొహం మీద అలాంటి మాటలు ఎలా మాట్లాడతావని? అవని అన్నదాంట్లో తప్పే ఉంది నిహారిక. మీ బావకు మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు.